ఈ నెల 27వ తేదీన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ప్రస్తుతం నటిస్తున్న RC16 ప్రాజెక్ట్ గ్లింప్స్ను విడుదల చేయబోతున్నారు. ఈ గ్లింప్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చిందని రామ్ చరణ్ గారి మేకోవర్ హైలైట్గా ఉండబోతుందనే సమాచారం పాలిసినీకి అందింది. అయితే ఈ గ్లింప్స్ రిలీజ్ డేట్పై RC16 టీం అఫీషియల్గా ఎటువంటి ప్రకటన కూడా రిలీజ్ చేయలేదు. కాగా కులగజ్జి వెబ్సైట్గా ప్రసిద్ధి చెందిన T360 వెబ్సైట్ RC16 గ్లింప్స్ని పొగుడుతూ తాజాగా ఒక ట్వీట్ చేశాడు. కానీ ఆ ట్వీట్ వెనక ఒక కుట్ర ఉందంటున్నారు. ముందు ట్వీట్ ఏమిటో చదువుదాం, ఆ తర్వాత కుట్ర ఏమిటో తెలుసుకుందాం. రామ్ చరణ్ బుచ్చిబాబు గ్లింప్స్ మామూలుగా లేదట, ఫైర్ అంతే. సుకుమార్ చరణ్ కోసం రంగస్థలం తీస్తే దాన్ని మించిపోయే సినిమాని శిష్యుడు డిజైన్ చేస్తున్నాడని, ఈ ఒక్క గ్లింప్స్తో చిత్రసీమ మొత్తం చరణ్ వైపు తిరిగి చూస్తుందని జోస్యం చెబుతున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ వస్తోంది. నెక్స్ట్ లెవెల్ కట్. గ్లింప్స్ చూశాక మాట్లాడుకుందాం. ఇంత అందంగా గ్లింప్స్ను పొగుడుతూ ఎలివేట్ చేస్తే కుట్ర అంటారా? దయచేసి కోడిగుడ్డు మీద ఏకల పేకొద్దు అంటారా? సరే, ఇప్పుడు ఈ ట్వీట్లో కేవలం ఫస్ట్ లైన్ని లాస్ట్ లైన్ని మాత్రమే చదువుదాం. రామ్ చరణ్ బుచ్చిబాబు గ్లింప్స్ మామూలుగా లేదట, గ్లింప్స్ చూశాక మాట్లాడుకుందాం. ఈ 2 లైన్ల ద్వారా RC16 టీంకి ఒక వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది. రండ్రా ఏ గ్లింప్స్తో వస్తారో, గ్లింప్స్ ఎలా ఉన్నా సరే నేను నా నెగిటివ్ రివ్యూతో తొక్కి పడేస్తా అనే వార్నింగ్ కనబడుతోంది. అసలు ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే, గేమ్ చేంజర్ చిత్రానికి ఈ కులగజ్జి వెబ్సైట్ చాలా నెగిటివిటీ క్రియేట్ చేశాడు. ఒక్క గేమ్ చేంజర్ మాత్రమే కాదు, మెగా హీరోల సినిమాలన్నింటికీ ఛాన్స్ దొరికితే లేదా ఛాన్స్ తీసుకుని మరీ నెగిటివిటీ క్రియేట్ చేస్తుంటాడు. ఇప్పుడు వీడి కన్ను RC16 గ్లింప్స్పై పడిందన్నమాట. అయితే ఇలాంటి కులగజ్జి మీడియా ఏది కూడా ఏమీ పీకలేదు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవడం ఎవరి తరం?